కోర్టు ఏమంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్స్ అంటున్నారు కదా. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ అయితే ఓవరాల్ రిజర్వేషన్స్ 50% దాటుతాయి కదా. మరి దాటాలంటే ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దాటొద్దు కదా. మరి దాటొద్దు అని అంటే మేము ఆల్రెడీ చట్టం చేసినాం. మీరు చట్టం చేస్తే గవర్నర్ సంతకం పెట్టలే కదా, బిల్ ఎట్లయింది? మరి ఆ చట్టాన్ని సవరించకుండా ఈ 285A తీసేయకుండా ఏ రకంగా మీరు ఈ జీవో తీసుకొచ్చారు అని పదే పదే మిగతా అడ్వకేట్స్ ఏం మాట్లాడినా ఈ క్వశ్చన్కి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి అని అడుగుతుంది కోర్టు. వీళ్ళు ఏమంటున్నారంటే వెల్ఫేర్ కోణంలో దీన్ని మీద నిర్ణయం తీసుకోవచ్చు, ప్రభుత్వానికి ఆ రైట్ ఉన్నది అని ఇటువైపు నుంచి ఎవరైతే బీసీల వైపు నుంచి అడ్వకేట్ జనరల్ కానీ అండ్ బీసీల వైపు నుంచి ఎవరైతే ఇంప్లీడ్ అయ్యారో, చిక్కుడు ప్రభాకర్ గారు ఇంప్లీడ్ అయ్యారు ఈ కేసులో, తీన్మార్ మల్లన్న తరపున ఇంకా కొంతమంది ఎవరెవరైతే ఇంప్లీడ్ అయ్యారో వాళ్ళందరూ వెల్ఫేర్ కోణంలో ఇది చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రతిష్టంభన కనబడుతున్నది. మరి గవర్నమెంట్ ఏం చేయబోతున్నది? హైకోర్టు నిన్న ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పలే. కాకపోతే ఏం చెప్పింది, నోటిఫికేషన్ ఒకవేళ ఇచ్చినా ఈ రెడ్డి జాగృతి వాళ్ళు వేసిన పిటిషన్లు లైవ్లోనే ఉంటాయి, దాని మీద మేము విచారిస్తాం నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అని చెప్పింది. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకెళ్తుందా, లేదు కోర్టులో కేసు ఉంది 8th వరకు ఆగుదామని అనుకుంటుందా, ఏం చేస్తుంది అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ.